ఎక్కడ దాచుకోలేదే సోనియా గాంధీ గారు ఇచ్చారు అని చెప్తున్నాము. దాన్ని ఎక్కడ తాకట్టు పెట్టాం, దాంట్లో తప్పేముంది? ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు. ఇప్పుడు అదే విషయం మేము ఆత్మగౌరవం తాకట్టు పెట్టామని ఒక పెద్ద మాట అన్నావు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మేము కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి దాంట్లో అధికారంలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి మేము ఇచ్చినామని అసెంబ్లీ సాక్షిగా మా కేసీఆర్ గారే చెప్పింది కదా. ఇంకా దాంట్లో తాకట్టు పెట్టేది ఏముంది? ఒక నిమిషం సార్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అంటే బీజేపీ లేకుండా తెలంగాణ ఎట్లా వచ్చింది మీకు? బీజేపీ ఓటు వేయకుండా అరటిపండు దాని గురించి ఎవరన్నా మాట్లాడారు? ఇప్పుడు మనం తీసిన మాట్లాడినప్పుడు కానీ మేము కానీ బీజేపీ ప్రమేయం లేదని మేము అన్నామా? అన్నారు కదా. గురించి ఇప్పుడు బీజేపీ తీసిపారాలి. మేము కూడా ఆటలు అరటి తీసిపారేసి తీర్మానం చేసినామండి. కాకినాడ తీర్మానం ఓటు 2 అదే పోయిండు. అర్థమైందా? అవును, చరిత్రతో తెలుసు. ఇద్దరు ఎంపీలనే ఆటలు అరటి పళ్ళ తీసి అవతల వారేసి అక్కడ బిల్లు పాస్ చేసింది బీజేపీ గవర్నమెంట్. ఇదే ఇప్పుడు బీజేపీ పార్టీ చేసిందంతా ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుందో అదే వాస్తవం అనుకుందాం. విభజన హామీల పేరుతోనే ఆ రోజు నువ్వు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడిన ఇదే బీజేపీ పార్టీ ఇప్పుడు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. విభజన హామీలు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదండి? అటు ఆంధ్రాకి కానీ మాకు కానీ ఎందుకు న్యాయం చేయట్లేదు? ఎందుకు ఇదే వాళ్ళు అన్యాయంగా విడగొట్టిరని అన్నోళ్ళు ఎందుకు వాళ్ళ విభజన హామీ నెరవేర్చట్లేదు? గౌతమ్ గారు మంచి పాయింట్ అడిగారు, దానికి సమాధానం చెప్తారు. కానీ అది వేరే సబ్జెక్ట్. మనం ఇప్పుడు ఏంటంటే ఈ విరాయింపుల దాని మీద మాట్లాడదాం. వేరే సబ్జెక్ట్ నోరు జాగ్రత్త. మాకు కూడా నోరు ఉంది, మేము కూడా జాగ్రత్త నోరు ఇష్టం మాట్లాడతాం. అది కాదు, మేమేమన్నామంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులను ఉరికిచ్చి కొట్టినటువంటి వ్యక్తికి మీరు ప్లేస్ ఇచ్చారు. అదే ఒక కన్న కొడుకును ఒక శ్రీగంధాచారి చనిపోతే వాళ్ళ అమ్మకి ఎందుకు ప్లేస్ ఇవ్వలేదు? మీరు ప్లేస్ లేదా? ఆత్మగౌరవం లేదా? అక్కడ లేదా? కొండ లక్ష్మణ్ బాబు తర్వాత జయశంకర్ సార్ ఎక్కడ పోయినరు? వీళ్ళందరూ కాదు సార్, సముచిత స్థానం కానీ గౌరవంగా దక్కించలేకపోయారు. అరే సార్ ఇప్పుడు ఏమి ఇవ్వలేదు. ఏది జయశంకర్ సార్ కు సముచిత స్థానం ఏమి ఇవ్వలేదు. గుంటు కొట్టినట్టు మాట్లాడద్దు సార్, గుంటు కొట్టినట్టు మాట్లాడితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళకి ఇద్దరు 2 పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళను ఫస్ట్ రాజీనామా చేయించాలి. వాళ్ళు చేయించినాక వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. చేయించిన తర్వాత ఎలక్షన్ చేయాలి. 2 పార్టీలు ఈ దొంగాటలు ఆడిరు అనుకోండి, స్పీకర్ లేదు అది కాదు. నువ్వు అన్కండిషనల్ గా అదే నేను ఇందాక చెప్పినా కదా, స్పీకర్ గారు కూడా ఉన్నారు ఒక దాంట్లో గతం జాయిన్ అయినప్పుడు. మరి ఇంకా కళ్ళు మూసుకుని నాకు తెలియదు నేను చేయలేదు అంటే అది దొంగాట కాదా? నిబద్ధత ఉంటే యాక్సెప్ట్ చేయండి. మీరు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లకు పోండి. ఇక మీరు చెప్పిన తర్వాత లాస్ట్ లో మీ దగ్గరికి వస్తాం. ఫైనల్గా మీరు చెప్పండి గౌతమ్ గారు, అంటే నిజంగా అంటే ఇప్పుడు మీరు ఫైట్ చేస్తా ఉన్నారు, కోర్టు మొట్టికాలు వేసింది అంటున్నారు. ఇప్పుడు ఈయన అన్నట్టుగా మీరు దాని మీద స్టాండర్డ్గా ఉండాలి, వీళ్ళు స్టాండర్డ్గా ఉండాలి. కానీ నిజంగా ఇప్పుడు మీరేమో యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు మీ దగ్గరికి వస్తామన్నా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. మీరు ఆ 11 ఇప్పుడు వాళ్ళు మీ ముందు వెనక గొయ్యి అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. కానీ నిజంగా ఈ పోరాటం ఇంకా ముందుకెళ్తే మీరైతే ఏమో